ఈ మధ్య కాలంలో గోవాలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. బట్ 2, 3 ఏళ్లుగా ప్రమాదాలైతే లేవు. సో, ఇప్పుడు గోవాలో అతిపెద్ద ప్రమాదం జరిగింది. ఒక దాన్నేమంటారు బార్ అండ్ రెస్టారెంట్ అనొచ్చు, లేదా పబ్ కూడా అది. సో, ఇది ఎలా జరిగింది? ఎంతమంది చనిపోయారు? కారణాలేంటి? దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అనే విషయాలు మనం మాట్లాడుకుందాం. గోవాలో నార్త్ గోవా ఇది. నార్త్ గోవాలో అర్పోరా అనే విలేజ్ అనమాట. ఆ విలేజ్‌కి బార్స్ బై రోమియో లేన్ అని ఒక నైట్ క్లబ్ ఉంటుంది. అంటే రాత్రంతా ఉంటుందన్నమాట ఇది. సో, అక్కడ ఎక్కువ నైట్ క్లబ్ కల్చర్లు. ఎందుకంటే గోవాలో సంవత్సరానికి 80 లక్షల మంది టూరిస్టులు వస్తారు. దేశ విదేశ టూరిస్టులు. గోవా ఎకనామీ టూరిజం మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అందుకని అక్కడ ఓపెన్గా పర్మిషన్లు ఇచ్చారు. గతంలో అయితే బయట కూడా తాగడానికి పర్మిషన్ ఇచ్చి ఎక్కడంటే అక్కడ తాగడం, దాంట్లో ఒక అమ్మాయిని రేప్ చేయడం, దానివల్ల బయట తాగడాన్ని కంట్రోల్ చేస్తారు. దాని తర్వాత నైట్ క్లబ్బులు బాగా ఎక్కువైనాయి. సో, అలాంటి ఒక నైట్ క్లబ్బులు ఏమైందంటే నిన్న శనివారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో అంతా మొత్తం యథావిధిగా జరుగుతుంది. జనం కూడా బాగానే ఉన్నారు. 100 మందికి పైన ఉన్నట్టుగా చెప్తున్నారు. సో, క్లబ్ నడుస్తుంది, మ్యూజిక్ నడుస్తుంది, డ్యాన్సులు నడుస్తున్నాయి. ఆ టైంలో సడన్గా ఒక బ్లాస్ట్, అది బాంబు బ్లాస్ట్ అని అనుకున్నారు అందరూ. ఒక బ్లాస్ట్ అయితే జరిగింది. ఆ బ్లాస్టులో మొత్తం మంటలు వ్యాపించాయి. జనం కకావికలై పరిగెత్తారు. ఆ పరిగెత్తిన దాంట్లో ఎగ్జిట్ వైపు కాకుండా మా బిల్డింగ్ లోపలకి వెళ్ళిపోయారు. ఎగ్జిట్ ఎటో తెలియదు. అందుకని దట్టమైన పొగ వచ్చేసింది. ఆ గందరగోళం. ఎందుకంటే ఆ మంటలు లోపల ఉన్న వస్తువులన్నీ కూడా కాలిపోయినాయి. దాంతో పొగ, దట్టమైన పొగ, మంటలు, ఎటు పరిగెత్తాలో తెలియదు. గందరగోళంగా ఒకరి మీద ఒకరు తోసుకుంటూ పరిగెత్తి లోపలికి వెళ్ళిపోయారు చాలామంది. బయటకి రాలేకపోయారు. దాంతో కాలిన గాయాలతో ముగ్గురే. కానీ ఈ పొగతో ఊపిరాడక 20 మంది, మొత్తం 23 మంది, 50 మందికి సీరియస్గా గాయాలైనాయి. సో, ఇది అర్ధరాత్రి కాబట్టి మిగతా వాళ్ళు ఇమీడియట్గా పోలీసులకి చెప్పడానికి కూడా ఎవరు లేరు. సో, మొత్తానికైతే 12 గంటల తర్వాత పోలీస్ స్టేషన్కి కాల్ వెళ్ళింది. పోలీసులు కూడా ఆ టైంలో అలర్ట్గా ఉండరు కదా. సో, వాళ్ళు రెడీ అయ్యి వాళ్ళు అగ్నిమాపక దళానికి ఫోన్ చేసి వచ్చేసరికి ఇది మొత్తం కాలిపోయింది. సో, కాకపోతే వాళ్ళు అగ్నిమాపక దళం వాళ్ళు కూడా దాదాపు కొన్ని గంటల పాటు శ్రమించి ఒక ప్రమాదాన్ని నివారించగలిగారు. అదేంటంటే ఇది నేరో లేన్లో ఉంది ఈ నైట్ క్లబ్బు. పక్కనంతా ఇండ్లు ఉన్నాయి. ఆ ఇండ్లకి వ్యాపించకుండా చేయగలిగారు. అంతవరకు ఇంకా లేదంటే ఇంకా ఎక్కువ నష్టం జరిగేది. ఆ ఇండ్లకు కూడా వ్యాపించుంటే మొత్తం ఇంకా పెద్ద ప్రమాదం జరిగేది. దాని నుంచి అయితే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సేవ్ చేసినట్టుగానే మనం చెప్పుకోవాలి. అట్లాగే ఇంజూర్డ్ పర్సన్స్ కూడా ఇమ్మీడియట్గా అక్కడ గోవా మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. సో, ప్రమాదం అయితే ఇది. దీంట్లో టూరిస్టులు ఇప్పటి వరకు మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఒక 2 టూరిస్టులు ఉన్నారు. మరి వాళ్ళు విదేశీయులా లేకపోతే దేశీయులు అనేది ఇంకా సమాచారం రావాల్సి అయితే ఉంది. లోకల్స్ ఎక్కువ మంది చనిపోయారు. ముఖ్యంగా క్రూనే ఎక్కువ మంది చనిపోయారు. ఎందుకంటే కిచెన్లో సిలిండర్లు పేలడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా ప్రాథమిక నివేదిక తెలుపుతుంది అన్నమాట. దీన్ని ఆల్రెడీ ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కూడా అక్కడ లోబో అని లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఇమ్మీడియట్గా అయితే వచ్చి సందర్శించారు. ప్రమోద్ సావంత్ మీడియాతో మాట్లాడారు. అలాగే అక్కడ అలోక్ కుమార్ డీజీపీ, గోవా డీజీపీ కూడా మీడియాతో మాట్లాడారు. సో, ప్రాథమికంగా ఇప్పటివరకు విచారణలో తేలింది ఏంటంటే వీళ్ళు కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ని తప్పుడు పద్ధతుల్లో తెచ్చుకొని అక్కడ పెట్టుకుంటున్నారు. అది సేఫ్టీగా ఏమీ లేవు. సో, అదొక ప్రాబ్లం ఉంది.